నమస్తే, వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో కొసగి టౌన్లో టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తరలివచ్చి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోసగి టౌన్ నాయకులు, కోసగి టౌన్ యువ నాయకులు పెండ్యాల భరద్వాజ్ శెట్టి బ్రదర్, పెండ్యాల రవితేజ శెట్టి, ఐటీడీపీ పూరసాని హనుమంతు, ఉప్పరరాజు, కొండగేని వీరారెడ్డి, ఎన్టీఆర్ వీరాభిమాని డీలర్ నరసన్న, సత్తిరెడ్డి, తిక్కయ్య పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నారు. ఏం చేస్తారు? పట్టుకోమని కొద్దిగా రెడీ పట్టుకో. మన తెలుగుదేశం పార్టీ స్థాపించి నాటికి 43 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు కోసగి టౌన్లో జెండా ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు శ్రీ పాలకుర్తి దివాకర్ రెడ్డి గారు మరియు పాలకుర్తి సత్యనారాయణ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనము ఈరోజు 43 సంవత్సరాల క్రితం మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించినటువంటి 8 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడము, అది ఒక దేశంలోనే ఒక చరిత్ర. అది ఎవరు రాయలేనిది, ఎవరి చేత కూడా కాదు. ఆయన పార్టీ మన రాష్ట్ర దేశ నలుమూలల విస్తరించిన మన తెలుగుదేశం పార్టీ ఈరోజు 43 వసంతాలకు చేరుకుంది. అది ముఖ్య కారణం ఎవరంటే మన విశ్వవిఖ్యాత సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ కాబట్టి. ఎందుకంటే ఒక బలహీనమైన ఒక అక్కడున్న పేద ప్రజలు చూసి ఒక పార్టీ స్థాపించాలని చెప్పి ఒక పెట్టుకొని 1982వ సంవత్సరంలో దాంట్లోనే వచ్చి పార్టీ ఆవిర్భించి ఈ రోజుకి 43 వసంతాలు చేరుకుంది. ఏంటంటే పేద ప్రజలు చూసి చలించిపోయి ఒక పార్టీ నిర్మించి పేద ప్రజలకు ఏదైనా చేయాలి అని ఒక ప్రేరణతో ముందుకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏంటంటే ఎన్నో పార్టీలు వచ్చాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ 43 వసంతాల తెలుగుదేశం పార్టీలో 10 సార్లు మనకు ఎలక్షన్స్ వచ్చాయి. తెలుగుదేశంలో 6 సార్లు అధికారంలో ఉన్నాము, 4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నాము. కానీ ఇప్పుడున్న దాంట్లో అంటే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు వరకు ఏదంటే ఓడి మీద ఒకటి గెలిచేది. కానీ మనకు నమ్ముకున్న పార్టీ ఒకటే ఉందంటే ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒకటే. అది జాతీయంగా ఎదిగిందంటే ఎవరు? మన విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. అలాంటిది మన మార్గదర్శకుడు మన చంద్రబాబు నాయుడు గారు మన ముందుండి మన పార్టీని ఎన్నో విప్లవ నిర్ణయాలు తీసుకుని వచ్చి ఒక ఐటీ ఏంది, ఒక రైతులకి ఏమని కానీ ప్రతి ఒక్కరికి సానుకూలంగా ప్రతి ఒక్కరిని నిర్ణయించుకుంటూ పోతూ ఈరోజు నంబర్ 1లో ఉన్న పార్టీ ఎవరు ఏంటంటే మన తెలుగుదేశం పార్టీని చెప్పుకోవాలి. ఎందుకంటే జాతీయం కాదు, ప్రపంచం